వెల్కమ్ టు మై ఛానల్. టుడే డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ప్రీవియస్ మనం ఏదైతే క్లాసెస్ డిస్కస్ చేసామో దానికి రిలేటెడ్గా కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఆన్లైన్ కంపైలర్ ప్రోగ్రామైజ్ పైథాన్ ఆన్లైన్ కంపైలర్ని చూజ్ చేసుకున్నాను. మీరు కూడా చూజ్ చేసుకోండి. అంటే కొంచెం ఏంటంటే మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది కొంచెం బిగ్గా కనపడటం కోసం ఇది తీసుకున్నాను. ఓకే, సరే ఒకసారి చూడండి. వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ word equal to input of enter any string అనే ఒక వర్డ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఇన్పుట్ కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ప్రింట్ ln of word. సో ఒకసారి ప్రాపర్గా రన్ చేసి చూద్దాము, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అడుగుతుంది అనమాట స్ట్రింగ్ ఏంటి అని. సో నేను ఇక్కడ రాహుల్ అని ఇచ్చాను. సో రాహుల్ అని ఎప్పుడైతే ఇవ్వంగానే చూడండి మనకి 5 అనేది ప్రింట్ అయింది. సో 5 అనేది ప్రింట్ అవడం వల్ల ఇక్కడ ఏంటంటే మనకి రాహుల్ ఫస్ట్ వన్ ఏంటి ఆర్. ఓకే, 1 2 3 4 5. సో స్ట్రింగ్ అంతా మనకి 5 అనేది ప్రాపర్గా ప్రింట్ అవ్వడం జరిగింది. తర్వాత నేను నెక్స్ట్ సేమ్ ఇదే కాన్సెప్ట్ని యూస్ చేసి నేను ఇంకో చిన్న ప్రోగ్రామ్ ఒకటి రాస్తున్నాను, స్ట్రింగ్ రిపిటేషన్. సో ఇక్కడ నేను లెంత్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ln ఆఫ్ వర్డ్ అని యూస్ చేశాను. నెక్స్ట్ ఇంకొక చిన్న లైన్ ఒకటి రాస్తున్నాను, ప్రింట్ స్టార్ సమ్ స్పేస్ ఇంటూ length. ఓకే, ఇక్కడ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ కీబోర్డ్ నుంచి తీసుకుంటున్నాను. ఆ వాల్యూ వచ్చేసి ఎందులో స్టోర్ అవుతుంది, వర్డ్లో స్టోర్ అవుతుంది. లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ln అని చిన్న మన కీవర్డ్ని యూస్ చేసి ఈ వర్డ్లో ఉన్న ఏదైతే స్ట్రింగ్ ఉందో దానికి లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ లెంత్ వేరియబుల్లో స్టోర్ చేశాను ఆ వచ్చిన వాల్యూ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రింట్ స్టార్ ఇంటూ లెంత్ అన్నాం. అంటే ఏంటంటే ఇక్కడ నేను ఒకసారి రన్ కొడతాను. రన్ ఎప్పుడైతే ఎంటర్ చేయకుండా అడుగుతుంది ప్రాపర్గా రాహుల్ అని ఇచ్చాను. రాహుల్ అని ఇస్తే ఒకసారి చూడండి లెంత్ ఓకే, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటారు, యాక్చువల్గా GH సారీ ఇక్కడ నేను ఇచ్చింది చూడండి ఇలా. ఓకే, ఎప్పుడైతే అలా ఇవ్వంగా స్ట్రింగ్ రాహుల్ ఎంటర్. సో ఇక్కడ చూడండి ప్రాపర్గా మనకి 5 స్టార్స్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకు ప్రింట్ అయిందని అంటే చూడండి ఎంటర్ మన స్ట్రింగ్ రాహుల్ని ఇచ్చాం, రాహుల్ వచ్చి ఇందులో స్టోర్ అయింది. నెక్స్ట్ లెంత్ని ఫైండ్ అవుట్ చేసినాం అంటే 5 వచ్చి లెంత్లో స్టోర్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ స్టార్ ఇంటూ లెంత్ అన్నాం. సో ఇక్కడ మనకి లెంత్ అంటే ఎంత 5 ఇంటూ స్టార్స్. మనకి ఇక్కడ స్ట్రింగ్ రిపిటేషన్ కాన్సెప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగింది. ఇది అనదర్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వేరే కాన్సెప్ట్ ఏంటంటే మనకి లాస్ట్ క్యారెక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూద్దాం ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో. ఈ రాహుల్లో ఎల్ అనే దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే length ఈక్వల్ టు ln ఆఫ్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ length. ఓకే, -1 ఒకసారి చూద్దాం రాహుల్. ఎస్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 4 అనేది ఎందుకు ప్రింట్ అయిందని అంటే ఎరే కాన్సెప్ట్స్ని ఫాలో అవుద్దండి. A0 A1 A2 A3 A4. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది లెంత్ -1 అంటే మనకి యాక్చువల్గా 5 - 1 అంటే ఎంత 4. ఓకే, మనకి లాస్ట్ క్యారెక్టర్ ఎవరు 4లో ఎవరు ఉన్నారు. సో ఎల్ అనేది రాహుల్ అనేది మనకి ఉందన్నమాట. సో వాడు అదే అంటాడు ఏంటంటే మనకి లాస్ట్ క్యారెక్టర్ అనేది ఏ పొజిషన్ అని తెలుసుకోవడం కోసం సో ఇక్కడ మనం లెంత్ -1 అని పెడితే దెన్ ఆటోమేటికల్గా మనకి
లాస్ట్ వాల్యూలో ఏ పొజిషన్ ఉందనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత ఓన్లీ ప్రింట్ ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు రాహుల్లో ఫస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి, రిమైనింగ్ అన్ని స్టార్స్ని ప్రింట్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఈ AHUL అనే అన్నిటి కూడా మనం ఏం చేయాలంటే స్టార్స్ని ప్రింట్ చేయాలి. ఒకసారి చూద్దాం ప్రాపర్గా అసలు ఏంది, ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకే, లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. LENGTH ఈక్వల్ టు, ఎందుకంటే లెంత్ని బేస్ అయ్యి ఉంటుంది కదా. ఓకే, ఈక్వల్ టు LN ఆఫ్ వర్డ్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ క్యారెక్టర్ అంట కదా. ఫస్ట్ క్యార్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా. ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వర్డ్ ఆఫ్ జీరో అంటే అలా ఆటోమేటికల్గా మనకి ఏ వాల్యూ, ఫస్ట్ వాల్యూ అనేది మనకి ఇది అవుతుంది. ఇప్పుడు మనకి రిమైనింగ్ వాల్యూస్ ఉండాలి. అంటే రిమైనింగ్ అనే ఒక వేరియబుల్లో తీసుకున్నా. ఈ రిమైనింగ్ అనే వేరియబుల్ మనం ఎలా తీసుకోవచ్చు? వర్డ్ ఆఫ్, ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ట్రింగ్ స్లైసింగ్, ఎప్పుడైతే మనకి 1 సమ్ కాలన్ అని మనం ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో, అంటే ఎండింగ్ అనేది మెన్షన్ చేయకుండా వదిలేస్తామో, దెన్ ఆటోమేటికల్గా ఏమవుతుంది? సో మనకి ప్రాపర్గా ఈ 1 నుంచి రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి ప్రింట్ అవుతాయి. సో దట్ మీన్స్ రీడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఆ వాల్యూ వచ్చేసి ఎందులో స్టోర్ అవుతాయి? రిమైనింగ్ దాంట్లో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాపర్గా ఇంకొకటి వేరే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ప్రింట్ మనకు ఫస్ట్ క్యారెక్టర్ కదా, ఫస్ట్ క్యార్, ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, FIST అని పెట్టే కదా. ఓకే, ఫస్ట్ క్యార్. నెక్స్ట్ అంటే ఒక స్ట్రింగే కదా, అది కూడా నో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ అని ఏమంటాడు? మనకి స్టార్స్ అంటాడు. అంటే దట్ మీన్స్ స్టార్. ఓకే, అంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి? స్ట్రింగ్ రిపిటేషన్స్, ఖచ్చితంగా స్ట్రింగ్ రిపిటేషన్స్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లాస్ట్ వరకు కదా. దట్ మీన్స్ మనకి ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనండి? అంటే లాస్ట్ క్యారెక్టర్ ఎప్పుడైనా సరే లెంత్ -1 అంటే n-1 అంటే లాస్ట్ క్యారెక్టర్ ఏంటంటే మనకి స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ప్రీవియస్ క్లాస్లో విన్నాం కదా, ప్రీవియస్ ప్రోగ్రాంలో లెంత్ -1 అంటే మనకి లాస్ట్ వరకు అనమాట ఇది. సో ఇక్కడ మనం కూడా ఏంటంటే లెంత్ -1 అని పెడదాం, అంతే కదా. లెంత్ -1. సో మనం ఎప్పుడైతే లెంత్ -1 అని పెట్టంగలోనే దెన్ ఆటోమేటికల్గా ఒకసారి చూడండి ప్రోగ్రామ్ అనేది కోడ్ రాహులే కదా మనం ఇచ్చింది, రాహుల్. ఎస్, ఇక్కడ చూడండి ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ క్యారెక్టర్ ఏం ప్రింట్ అయిందండి? ఆర్ అనేది ప్రింట్ అయింది. మరి రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏం ప్రింట్ అయినాయండి? ఏ ప్లేస్లోనేమో స్టారు, హెచ్ ప్లేస్లోనేమో యూ ప్లేస్లోనేమో స్టారు, ఎల్ ప్లేస్లోనేమో స్టారు. ఓకే, మనం ప్రోగ్రామ్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. ప్రోగ్రామింగ్ అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏమో ఇలా, ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, స్ట్రింగ్ స్లైసింగ్. వర్డ్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ క్యారెక్టర్. సో దెన్ ఆటోమేటికల్గా ప్రింట్ ఏం చేసినాం? ఫస్ట్ క్యారెక్టర్. మనకు ఆల్రెడీ స్ట్రింగ్, ఇవన్నీ కూడా స్ట్రింగ్ కన్కాటినేషన్ అండి. ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ జరుగుతుంది, స్ట్రింగ్ రిపిటేషన్ జరుగుతుంది, నెక్స్ట్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, ఇది మెయిన్ ఒక స్మాల్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేసి రిమైనింగ్ అన్ని కూడా మనకి స్టార్ అనేది ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ హాఫ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఒకటి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి.
ఇక్కడ చూడండి. సో ఎర్రర్ రాంగ్లోనే మనం కన్ఫ్యూజ్ అవ్వద్దండి దయచేసి. వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే ఒక స్ట్రింగ్ని తీసుకున్నానండి. స్ట్రింగ్ ఒక కీబోర్డ్ నుంచి రీడ్ చేశాను. సో ఇక్కడ మనకి దాని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేశానండి. అది వచ్చేసి లెంత్ వేరియబుల్ స్టోర్ అయింది. ఈ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్లోట్ అనేది ఎందుకు మెన్షన్ చేసామంటే బికాస్ ఆఫ్ బైఫర్కేషన్లో మనకి పాయింట్స్లలో వస్తుంది. సో పాయింట్స్లలో వస్తుంది కాబట్టి సో బేసికల్గా మనం ఏం చేసామంటే దెన్ ఆటోమేటికల్గా ఫ్లోటింగ్ పాయింట్లోనే మనకి 2.5, 3.5 లేదా 2.0. ఓకే, ఇప్పుడు 6/2 అంటే 3.0. ఓకే, లేదంటే 3. బట్ 7/2 అంటే వాట్ ఈస్ దట్ 3.5. సో మనకి ఫ్లోటింగ్లో ఉంటుంది కాబట్టి సో అందుకే ఇక్కడ నేను ఫ్లోట్ అనేది డేటా టైప్ని మెన్షన్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్. తర్వాత నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి లెంత్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లెంత్ అంటే వాట్ ఈస్ ద లెంత్. సో రాహుల్ అంటే 1 2 3 4 5. సో 5/2. 5/2 అంటే వాట్ ఈస్ దట్ 2.5. సో ఇక్కడ మనకు ఫ్లోటే కాబట్టి నో ప్రాబ్లం. 2.5 వచ్చి ఎందులో స్టోర్ అయింది, లెంత్ ఆఫ్లో స్టోర్ అయింది. సో అది ఏమైంది మనకి నెక్స్ట్ ఆఫ్టర్ దట్ దాన్ని ప్రింట్ చేసాం. సో ఇది అనదర్ ప్రోగ్రామ్ అండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే హాఫ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్, అంటే సగం అంటే హాఫ్ స్ట్రింగ్ని మనం లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫర్దర్గా నేను ఇంకా ఉన్నాయి అది కూడా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఇవి ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.